హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్. నమస్తే అండి. నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు, విరజాజి పూలు పూస్తున్నాయి కానీ మొగ్గలు కొన్ని రాలిపోతున్నాయి, పూర్తిగా అన్ని మొగ్గలు మాకు రావట్లేదు, ఏం చెయ్యాలి అని కామెంట్స్లో అడిగారు. దానికి కారణం చెప్తున్నానండి. ఇప్పుడు నా చెట్టుకు చూస్తున్నారు కదా, చాలా మొగ్గలు ఉన్నాయి, ప్రతి కొమ్మకి ఉన్నాయి. అయితే ప్రతి పువ్వు మొగ్గ రావాలి మనకి అంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, నీరు ఎక్కువైనప్పుడు కూడా మొగ్గలు రాలిపోయే అవకాశం ఉంది. ఇదే కాదండి, మల్లె మొగ్గలు అవి కూడా రాలిపోయే అవకాశం, ఎరుపు రంగులో మారిపోయి రాలిపోతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఇలాంటప్పుడు నీరు ఎక్కువ అవుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే కొన్ని టిప్స్ చెప్తున్నాను, దాన్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఆపేయాలండి. కొంచెం ఘన పదార్థాలు అంటే వర్మీ కంపోస్టు, అలాగే ఉల్లిపాయ తొక్కలు, అరటిపండు తొక్కలు అలాంటివి మొక్క మొదట్లో కొంచెం దూరంగా పాతాలి. అలా పాతితే మనకి ఎన్పికే, నైట్రోజన్ అవి మొక్కకు చేరి మనకి మొగ్గలు రాలిపోకుండా ఉంటుంది. అలాగే ఆవపిండి అండి, మన ఇంట్లో అందరికీ ఉంటుంది కదా ఆవపిండి. ఆ ఆవపిండి ఇదిగోండి, ఇది ఆవపిండి, లేదా ఆవాలు ఉన్నా సరే మిక్సీ పట్టుకుని అది ఒక చెంచాడు మొక్క మొదట్లో వేసేయండి. వేసేసి మామూలు వాటర్ పోస్తే చాలు, కరిగిపోతుంది. దాన్ని గొయ్యి తవ్వి లోపలికి పెట్టాల్సిన పని లేదు. జస్ట్ మొక్క మొదట్లో వేసేసి వాటర్ పోస్తే సరిపోతుంది, కరిగిపోతుంది. అయితే మనం నీరు చూసుకుని పోయాలండి. నీరు చూసుకుని పోయకపోతే నీరు ఎక్కువైపోయి ఈ వర్షాల వల్ల కూడా సగం నీరు ఎక్కువ అవుతుంది కదా, మొగ్గలన్నీ రాలిపోయే అవకాశం ఉంది. అందుకని నీరు చూసుకుని పోయండి. కుండీలో ఉన్నా సరే ఆ పని చెయ్యండి. ఇక ఈ అరటిపండు తొక్కల మటుకు గొయ్యి తీసి పెట్టాలి. ఇవి పాటిస్తే కనుక మీకు కూడా ఇలాగ మొగ్గలు బాగా పూస్తాయి. అలాగే అన్ని మొగ్గలు పూర్తిగా మనకి వస్తాయన్నమాట. అంటే మొగ్గలు రాలిపోకుండా ఉంటాయి. మొగ్గలు రాలకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి. ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి. మీకు కూడా ఇలాగే విరజాజి పూలు పూయాలని ఆశిస్తున్నాను. హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.